నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బు పంపిస్తూ ఉన్నారా అయితే మీకు పెద్ద షాక్ అన్నమాట. ఎందుకంటే గాని కువైట్ చట్టాల ప్రకారం బ్లాక్ మార్కెట్ ద్వారా కానీ హవాలా ద్వారా కానీ, అలాగే బ్లాక్ మార్కెట్ అంటే హవాలా అన్నమాట, అలాగే ఎవరైనా సరే హుండీ ద్వారా కూడా డబ్బు పంపినా గానీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కువైట్ ప్రభుత్వం ఆమోదించబడిన అధికారిక మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా మాత్రమే మీరు డబ్బు పంపించండి, లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే గాని కువైట్ లో ఇటీవల కాలంలో మనీ లాండరింగ్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే కువైట్ లో మనం చూసుకుంటే హవాలా ద్వారా ఎక్కువగా విదేశాలకు డబ్బు వెళుతూ ఉంది. అందుకు కువైట్ లోని ప్రవాసులను కూడా కొంతమంది ఉపయోగించుకుంటూ ఉన్నారు. మీరైతే డబ్బులు పంపిస్తూ ఉన్నాము, మా అకౌంట్ లో పడిన తర్వాత మేము ఈ కువైట్ లో డబ్బులు ఇస్తూ ఉన్నాం అంటూ ఉన్నారు. కానీ మీ అకౌంట్ లో ఎవరి అకౌంట్ నుంచి డబ్బులు పడుతూ ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అది ఏదైనా కానీ అనాధికారిక అకౌంట్ నుంచి మీ యొక్క ఇండియాలో ఉన్న అకౌంట్ కు డబ్బులు పడితే కానీ మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క హవాలా ద్వారా, బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు పంపించేవారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అవినీతి డబ్బు ఏదైతే ఉందో దాన్ని వైట్ మనీగా మార్చేందుకు చాలా మంది హవాలా మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. ఆ హవాలా మార్గంలో చిన్న చిన్న మొత్తాలైతే ఎవరో గుర్తించరని చెప్పేసి ప్రవాసులను, ముఖ్యంగా భారతీయులనైతే వాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ పొరపాటున ఏదైనా తీవ్రవాద సంస్థ నుంచి కానీ, క్రిమినల్స్ యొక్క అకౌంట్ నుంచి కానీ, అనాధికారిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న అకౌంట్ల నుంచి మీ యొక్క అకౌంట్ కు డబ్బు పడితే కానీ చట్టపరంగా మీరైతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కువైట్ ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ ఉంది, ఎవరైనా బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు పంపిస్తే కానీ అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, దినార్ కోసమో, దినార్ రూపాయి కోసమో ఇలా మనము ఒక్క రవ్వ గాని ఆలోచిస్తే కానీ రాబోయే పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కువైట్ లో ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు కూడా కమిషన్ ఏదైతే ఉందో ఆ యొక్క కమిషన్ ను తగ్గించాలని చెప్పి మనం అందరం అయితే కోరుకుందామన్నా. ఎందుకంటే గానీ వాళ్ళు కమిషన్ పెంచేందుకు వాళ్ళు పలు రకాల కారణాలు చెబుతూ ఉంటే కువైట్ ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. అఫీషియల్ గా వాళ్ళైతే మీ యొక్క డబ్బును మీ యొక్క అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ మీరు బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బు పంపించిన తర్వాత ఆ యొక్క డబ్బు మీ అకౌంట్ లో చేరకపోతే గానీ మీరు ఎవరిని అడగలేరు. ఒకవేళ మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా మీరు డబ్బు పంపించినా గానీ మీ యొక్క డబ్బు మీ యొక్క అకౌంట్ లో పడకపోతే మీరు అఫీషియల్ గా కేసు పెట్టి మరి మీ యొక్క డబ్బునైతే రికవరీ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ ఆలోచించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.